హజరత్ మక్కా ఆలం ఖాన్ వలి గురువు గారి గంధము ఊరుసు ఈ నెల 18, 19 తేదీ అంటే రాబో గురువారం శుక్రవారము ఈ దర్గా జరుగును. హజరత్ మక్కా ఆలం ఖాన్ వలి గురువు గారు 700 సంవత్సరాలకు పూర్వము మక్కా దేశం నుండి ఇస్లాం మతాన్ని వ్యాపింపజేసే భాగంలో మతబోధన చేసుకుంటూ కదిరికి వచ్చి ఇక్కడ స్థిరపడినారు. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా హజరత్ మక్కా ఆలం ఖాన్ వలి రహమతుల్లా అలై గారి గంధము ఉరుసు జరుగుతున్నది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా గంధము ఉరుసు కార్యక్రమంలో కదిరి పట్టణ మరియు ఇతర ప్రాంతాల నుంచి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యి ఆశీనులవుతున్నారు. అదేవిధంగా ఆ క్రమంలో 18వ తేదీ గురువారము ఈ నెల గంధము జరుగును. 19వ తేదీ హజరత్ గారి ఉరుసు జరుగును. కాబట్టి ఈ యొక్క గంధము ఉరుసు ఖతీబ్ వంశీయుల ఇంటి నుండి జరుగును. అందులో భాగంగా ఖతీబ్ సయ్యద్ జాఫర్ సాదిక్ గారి తరఫున ఖతీబ్ సయ్యద్ ఆసిఫ్ గారి ఇంటి నుండి గంధము 18వ తేదీ ఇషా నమాజ్ తర్వాత బయలుదేరి హజరత్ గారి దర్గా దగ్గరికి చేరుకొని హజరత్ మక్కా ఆలం ఖాన్ వలి రహమతుల్లా అలై గారికి గంధము సమర్పించి ఆ తరువాత ప్రసాదము తీసుకుని పోవాలను. అదేవిధంగా మరుసటి రోజు 19వ తేదీ శుక్రవారం రోజున ఉరుసు జరుగును. ఆ యొక్క ఉరుసు కార్యక్రమంలో మగరీబులో ఫాతిహాఖానీ జరుగును. మగరీబ్ తర్వాత ఇషా నమాజ్లో ఆ తర్వాత ప్రసాదాన్ని భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా హాజరు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కూడా ఉంది. పక్కనే హజరత్ మక్కా ఆలం ఖాన్ దర్గా కూడా మసీద్ ఇక్కడ ఉంది. కదిరి పట్టణంలో కుల మతాలకు అతీతంగా కుల మతాలకు అందరము కలిసి ఇక్కడ సహోదర భావంతో కలిసిమెలిసి ఈ యొక్క గంధము జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గంధము ఉరుసుకు హాజరు కావాలని చెప్పి కోరుకుంటున్నాను.